భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల రంగం గతంతో పోల్చుకుంటే క్రమంగా పెరుగుతోంది. ఎస్పెషల్లీ అమెరికాకి సప్లై చేసే దాంట్లో చైనాతో పోటీ స్టేజ్కి వచ్చింది భారతదేశం అని చెప్పాలి. ఒకప్పుడు చైనానే అక్కడ డామినేటెడ్. 2022 సంవత్సరంలో ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యాయి కేవలం 2.4% సెల్ ఫోన్లు అయితే 79.9 చైనా వాడి, 17.7% ఇతరులవి. అదే 2023కి వచ్చేటప్పటికి 7.1% ఇండియావి, 78.1% చైనావి, 14.8% ఇతరులవి. అదే సందర్భంలో అంటే అప్పటికి మనం చైనా మార్కెట్ కొట్ల, ఇతరుల మార్కెట్ కొంత కొట్టగలిగామన్నమాట. వాళ్ళది 3 తగ్గితే మనకి 3 పెరిగింది. అదే సందర్భంలో చైనా 79, 78 1% తగ్గిందనమాట. 24కి వచ్చేటప్పటికి 10.5% భారతదేశపు సెల్ ఫోన్లు వెళ్తుంటే చైనా వాడి 81.9, అంటే వాడిది ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. ఇతరులు 7.6, భారతదేశం కూడా పెరిగింది. ఇతరుల మార్కెట్ భారీగా చైనా భారత్ అందుకున్నాయి. అంటే ఆ 14.8లో చైనా ఒక 3% తీసుకుంటే భారతదేశం ఒక 3% తీసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళు 7%కి తగ్గారనమాట. 25కి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ ఏడాది వచ్చేటప్పటికి ఇండియా 35.6%, అదే సందర్భంలో చైనా 49.1%, ఇతరులు 15.3%. అంటే చైనా మార్కెట్ని భారత్ క్యాప్చర్ చేసింది, ఇతరులు క్యాప్చర్ చేశారు. చైనా ఏకంగా 31 పాయింట్లు పడిపోయింది. ఇది తాజా మార్పు. భారత్ పెరుగుతోంది, చైనా తగ్గుతోంది అన్నటువంటిది స్పష్టంగా కనబడుతుంది.